దేవుని వాక్యంలోనికి వెళ్ళి కొన్ని సంగతులు తెలుసుకోవడానికి సిద్ధపడదాం. పాటలకు సంబంధించింది కాబట్టి పాటల గురించే మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భం మనకు కనబడుతుంది. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయంలో రాయబడుతున్న సందర్భాన్ని మీరు చూడగలిగితే 30వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట. 26వ అధ్యాయం 30వ వచనం. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి అని రాయబడిచ్చాడు. అంతటా వారు అనగా శిష్యులు ప్లస్ అక్కడ ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువకు వెళ్ళబోయే ముందు పస్కాను ఆచరించిన తర్వాత ఆ ఆచరించి ఒలీవ కొండకు వెళుతున్నాడట ఆయన. ఎక్కడికి వెళుతున్నాడు ఆయన అంటే కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళారు. మీరు గమనించండి, ఆ ఒలీవ కొండకు వెళ్ళక ముందు పస్కాను ఆచరించిన తర్వాత ఆయన ఏం చేశాడు? కీర్తన పాడాడు. ఎవరు పాడారు? సాక్షాత్తు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువు. మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో మనం ఆరాధిస్తున్నటువంటి ఆ ప్రభువే పాట పాడారట. యేసుక్రీస్తు ప్రభులు వాడు పాడినటువంటి పాట, ప్రభువారు పాడినటువంటి పాట. ఏ పాట? ఏం పాట పాడారు? నడిపించినావా? ఏ పాట ఈయన పాడాడు? ఆయన పాడి ఒలీవ కొండకు వెళ్ళారట. ఇది ఏంటి ఆ పాట? ప్రభువు పాడిన పాట ఏంటి? ప్రభువే పాడారంటే ఆ పాట మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏం పాట పాడాడు ఆయన? ఏం పాట పాడాడు? ఇది మన పరిస్థితి. కాబట్టి కొన్ని విషయాల మీద దృష్టి పెడతాడు మనకు అర్థమవుతుంది. బైబిల్ అలా చదువుకుంటూ వెళ్ళిపోద్దు. కాసేపు ఏం చేయండి, ఆగండి. ఎందుకంటే క్యాలెండర్లో చదవడం అలవాటైపోయింది మనకి. క్యాలెండర్లో ఎందుకంటే మనకి బైబిల్ తీసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? క్యాలెండర్లో వేసేసారట. మనం సోమరపోతులుగా మార్చేస్తారు వీళ్ళందరూ. వాట్సాప్లో వచ్చేస్తుందండి, యూట్యూబ్లో వచ్చేస్తుంది. మరి నువ్వేం చేస్తావు? నీ చేతులు ఈ బైబిల్ ఎందుకు? దేవుడిచ్చిన బైబిల్ని కాస్త ఏం చేయండి, తెరవండి, తెరిచి ఏం చేయండి, చదవండి. అంత టైం లేదండి మనకి, అంత టైం లేదు. అలా అయిపోయింది మన జీవితాలు. కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏం పాట ఈయన పాడారు అంటే అది మనకు తెలియాలంటే కాస్త యోధ చరిత్ర మనకు తెలియాలి, లేదంటే వాళ్ళ సాంప్రదాయాలు మనకు తెలియాలి. యేసుక్రీస్తు ప్రభువులు వారు ఏ జనాంగంలో పుట్టాడు? ఆయన ఇజ్రాయేలు జనాంగంలో పుట్టాడు. యూదుల వంశంలో పుట్టాడు. ఆ యోధ జాతిలో పుట్టినటువంటి ఆయన ఆ సాంప్రదాయాలు పాటించాడు. ఆ సాంప్రదాయాల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే యూదుల సాంప్రదాయ ప్రకారం దేవుడు కొన్ని పండగలు నిర్ణయించాడు. ఏంటి ఆ పండగలంటే, యెరూషలేముకి వెళ్ళి ఏటేటా వాళ్ళు 3 సార్లు యెరూషలేమును దర్శించాలి, దేవుడు చెప్పిన పండగలు ఆచరించాలి. అలా చెప్పిన పండగల్లో ఒక పండగ పస్కా పండగ. ఆ పస్కా పండగకి వాళ్ళు కొన్ని కీర్తనలు పాడుకునేవారు. ఆ పండగలో కొన్ని కీర్తనలు, పైగా పస్కాను భుజించక ముందు 2 కీర్తనలు పాడేవారు. పస్కాను భుజించిన తర్వాత మరొక 4 కీర్తనలు పాడుకునేవారు. పస్కాకు ముందు 2, భుజించక ముందు 2, భుజించిన తర్వాత 4. ఇప్పుడు ప్రభువారు ఏం ఆచరిస్తున్నారు? అక్కడ పస్కాను ఆచరించారు. పస్కాను ఆచరించి ఏం చేశాడు ఈయన? పాట పాడారు. పాట పాడారంటే పస్కాలో వాళ్ళు పాడుకునే పాటను ఆయన పాడారు. ఇందుకే పస్కాలో పాడుకునే పాట ఏంటి? ఎందుకంటే మనకు కూడా కొన్ని పాటలు ఉన్నాయి చూసారా? స్తుతి కీర్తనలు, ఆరాధనా కీర్తనలు, అలాగే హెచ్చరిక కీర్తనలు, ఇవన్నీ ఉంటాయి మనకి, ఇవన్నీ ఉంటాయి. అలాగే వాళ్ళు కూడా కొన్ని కీర్తనలు పెట్టుకున్నారు. అది మీరు గమనించండి. బైబిల్లో ఒక 150 కీర్తనలు ఉంటాయి మనకి. 150 కీర్తనలు డివైడ్ చేసి పెట్టారు. 120వ కీర్తన దగ్గర నుంచి 134వ కీర్తన వరకు ఏ కీర్తనలు అవి? యాత్ర కీర్తనలు అన్నారు. జర్నీ సాంగ్స్ అట. ఎప్పుడు పాడుకునేవారు అంటే యెరూషలేముకి పండగ ఆచరించడానికి వెళ్తారు కదా, ఆ వెళ్ళే ప్రయాణంలో ఏం చేసేవారు? ఆ పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. ఇవి ఏ కీర్తనలు అంటే యాత్ర కీర్తనలు. 120 నుంచి 134 వరకు. ఇక 120కి ముందు ఒక కీర్తన ఉంటుంది.
119 కీర్తన. బైబిల్ అత్యంత పెద్ద అధ్యాయం. ఇక ఆ కీర్తనకు ముందు 118, 117, 116, 115, 114, 113 ఇవి 6 కీర్తనలు. ఈ 6 కీర్తనలకు ఒక పేరు పెట్టారు. ఏంటి ఆ పేరంటే హలేల్ కీర్తనలు అంటారు. హలేల్ కీర్తనలు. హలేల్ ఈ పదం విన్నారా? హలేల్ అన్న పదం విన్నారా లేదా? తెలుసో తెలియదో చెప్పండి. అలా పెట్టకండి మోకాలు. నాకు ఎందుకంటే మీకు అర్థం అవుతుందో లేదు నాకు అర్థం కాదు. నేనేమో అనంత జ్ఞానిని కాదు మీ హృదయాల్లో ఏముందో తెలుసుకోవడానికి. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషిని, అది సాదాసీదా మనిషిని. నాకు ఏ పవర్స్ లేవు. కాబట్టి మీ సమాధానం దేవుడు ఎందుకంటే మనకు వాక్ ఇచ్చాడు. మన ఎక్స్ప్రెషన్స్ అన్ని పంచుకోవడానికి, మన భావాలు పంచుకోవడానికి ఏమిచ్చాడు? ఆ భాష ఇచ్చాడు. పోనీ భాష మీరు మాట్లాడలేనుకోండి, కనీసం సైగానే చేయండి. తలకాయ అటో ఇటో ఎటోగా టోపండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది అనుకుంటాను. లేదంటే కూర్చున్న వాళ్ళు మనుషులా లేకపోతే బొమ్మలా అన్న డౌట్ వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే నేను అలా చెప్పుకుంటూ పోలేను. నాకు వీక్నెస్ ఉంది. నేను చెప్పేది మీ బుర్రలోకి ఎక్కాలి. అలా ఎక్కుతుందో లేదో నాకు తెలియాలి. కాబట్టి హలేల్ అన్న పదం విన్నారా వినలేదా? క్రైస్తవ సమాజానికి ఒక పదం అలవాటు. ఏంటది? హల్లెలూయా. హల్లెలూయా అంటే దేవుణ్ణి స్తుతించండి అని అర్థం. అలాగే హైందవ సహోదరులు కూడా చూసారా, హలాల్ అంటారు. హలాల్ అన్న పదం హలాలు చేయబడినటువంటి ఆహారం అంటారు. హలాల్ అంటే దేవుని స్తుతించి అర్పించింది. అందుకనే హలేల్ అన్న పదానికి అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. స్తుతి. ఇప్పుడు వాడికి ఏ కీర్తనలను పేరు పెట్టారు? హలేల్ కీర్తనలు అన్నారు. హలేల్ కీర్తనలు అంటే స్తుతి కీర్తనలు, స్తుతి పాటలు అని అర్థం. స్తుతి కీర్తనలు అంటే ఆ 6 పాటలకు పెట్టిన పేరేంటి? మన టైటిల్ అదే అనుకుంటా. ఏంటది? స్తుతి నైవేద్యం. స్తుతి నైవేద్యం. ఆ కీర్తనలు పెట్టిన పేరేంటంటే హలేల్ కీర్తనలు అంటారు. స్తుతి కీర్తనలు, దేవుని స్తుతించే కీర్తనలు. ఆ కీర్తనలు 6 కీర్తనలు. ఆ 6 కీర్తనలు పస్కాను ఆచరించేటప్పుడు పాడుకునేవారు. మరలా 2 కీర్తనలు ముందు, 4 కీర్తనలు తర్వాత. ఇప్పుడు ప్రభువు ఆ కీర్తనలే పాడాడు. ఏ కీర్తనలు? ఆ 6 కీర్తనలు అయినా పాడు. భోజనానికి ముందు, భోజనం తర్వాత. ఇవి ఆ కీర్తనల చరిత్ర. ఇప్పుడు దాంట్లోంచి ఒక కీర్తన తెలుసుకుందాం. ఒక కీర్తన. 6 కీర్తనలు అవగా అవో. ఏదంటే అన్నిట్లో చిన్నదేంటి? అదే ట్రై చేద్దాం. పెద్ద అవుతే అవ్వలేండి. 117వ కీర్తన. బైబిల్లో అత్యంత చిన్న అధ్యాయం. బైబిల్లో అత్యంత పెద్ద అధ్యాయం ఏదంటే 119. అత్యంత చిన్నదంటే 117. ఈ కీర్తనకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే అత్యంత చిన్నది. రెండవది ప్రభువు పాడిన కీర్తన. ప్రభువు పాడిన కీర్తన, బైబిల్ అత్యంత చిన్న కీర్తన. ఇక మరో పేరు ఏంటంటే గాస్పల్ సాంగ్ అంటారు. సువార్త కీర్తన అంటారు దీన్ని. ఈ కీర్తన సువార్త కీర్తన, గాస్పల్ సాంగ్ అంటారు. సువార్తను తెలియపరుస్తుందట కీర్తన. కాబట్టి గాస్పల్ సాంగ్. ఇక తర్వాత ఇంకా స్పెషాలిటీ ఏంటంటే బైబిల్ని అధ్యాయాలుగా డివైడ్ చేశారు. మనకు పూర్వం ఉన్నటువంటి పెద్దలు బైబిల్ని అధ్యాయాలుగా, ఎందుకంటే తీయడానికి వీలుగా, చదవడానికి వీలుగా ఏం చేశారంటే అధ్యాయాలుగా డివైడ్ చేసి మన చేతికి ఇచ్చారు. ఇలా అధ్యాయాలుగా డివైడ్ చేసిన వీళ్ళు పాత నిబంధనని 929 అధ్యాయాలుగా డివైడ్ చేశారు. 9 to 9, 929. మాకెదిగి తలకపోవడం అనుకుంటున్నారా? ఇదంతా మాకెందుకండి? ఎందుకంటే అవన్నీ మాకెందుకండి అన్నట్టు ఇట్టారు మోకాలు. మరి ఏం కావాలి మనకి? ఏం కావాలి? తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తెలుసుకోవడం మొదలు పెడితే చెప్పేవాళ్ళకి ఏమనిపిస్తుంది? చెప్పాలనిపిస్తుంది. మీరు వినుటకు మందులైనందున నేను చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి, చెప్పడానికి వీలు
పట్టలేదు అన్నాడు పౌలు గారు. ఆ మాట చదివినప్పుడల్లా బాధేస్తుందండి. అంటే ఆ టైంలో వినేవాళ్ళు ఉండుంటే ఆ పౌలు గారు ఏం చేసేవాడు? ఇంకా చెప్పేవాడు. వాళ్ళ వల్ల ఎవరు నష్టపోయారు? వినేవాళ్ళు కూడా నష్టపోయారు. కాబట్టి తెలుసుకోవడం మనం ట్రై చేసామనుకో, చెప్పట్లేదని చెప్పకండి. పైన ఉన్న వాళ్ళు చెప్తారు, కానీ మనం ఏం చేయం? మనం వింటే వాళ్ళు చెప్తారు, మనమే అనకపోతే వాళ్ళేం చెప్తారు? మనం తెలుసుకోవడం ట్రై చేస్తే తెలియపరచడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తారు. కాబట్టి వినడంలో ఉంటుంది. ఇది 929 పాత నిబంధన అధ్యాయాలుగా డివైడ్ చేశారు. కొత్త నిబంధన 260 260 అధ్యాయాలుగా డివైడ్ చేశారు. మొత్తం కలిపితే 1189 1189 అంటారు. 1189. ఇప్పుడు మీరు గమనిస్తే ప్రకటన గ్రంథం నుంచి వెనక్కి లెక్క పెట్టుకుంటూ వెళ్ళాం అనుకోండి అధ్యాయాలు. ఈ 117వ కీర్తన నెంబర్ అంత తెలుసా? 595. 595. మరలా ఆది కాండ నుంచి లెక్కెట్టుకుంటూ వచ్చామనుకోండి, మరలా దీని నెంబరు 595. అంటే వెనక నుంచి లెక్క పెట్టినా 595, ముందు నుంచి లెక్క పెట్టినా అంటే దానికి అర్థం ఏంటంటే బైబిల్ ఎక్కడుంది? ఇది మధ్యలో ఉంది, మిడిల్లో ఉంది. ఎందుకు మిడిల్లో పెట్టించాడు దేవుడు అంటే అంటారు, బైబిల్కి వెన్నుముక లాంటిది కీర్తన అంటారు. 2 వచనాలు, 2 వచనాలు కలిగిన ఈ కీర్తనట బైబిల్కి వెన్నుముక లాంటిది. ఇంకా చెప్పాలంటే అటు ఇశ్రాయేలీలకి ఇటు అన్యజనులకి మధ్యవర్తి లాంటిది కీర్తన అంటారు. మధ్యవర్తి లాంటిది. అందుకే దేవుడు ఎటు వచ్చేటట్టు పెట్టాడు? మూల స్తంభం లాంటిది ఆ కీర్తన. అలాంటి కీర్తన, ఆ కీర్తన మనందరం తెలుసుకోవాలి, దాని సారాంశం తెలుసుకోవాలి. ఏం చెప్తుంది ఈ కీర్తన అన్నప్పుడు వెళదాం. 117వ కీర్తన 117వ కీర్తన 2వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. గాస్పల్ సాంగ్ అని చెప్పానే. గాస్పల్ అంటే సువార్త. సువార్త అంటే దేవుని ఎరగని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏం చెప్తున్నాం? ఇదిగో మేము యేసుక్రీస్తు అని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మీరు కూడా వచ్చి ఏం చేయండి? ఆరాధించండి. అందుకనే కదా మన సువార్త. ఈ బాధలు ఎందుకు, ఈ పాటలు ఎందుకు, ఇవన్నీ దేనికంటే తెలియని ప్రజలకు ఏం చేయాలి? మేము స్తుతిస్తున్నాం, మీరు కూడా ఏం చేయండి? స్తుతించండి. మేము ఆరాధిస్తున్నాం, మీరు కూడా ఏం చేయండి? ఆరాధించండి. ఇలా మనం ఆరాధిస్తూ వాళ్ళను కూడా ఆరాధించడానికి పిలవడమే సువార్త. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ కీర్తన అదే చెప్తుంది. కాబట్టి సమస్త అన్యజనులారా, ఎవరిని పిలుస్తున్నారు? ఇశ్రాయేలీలట. ఎవరిని? అన్యజనులు పిలుస్తున్నారు. అన్యజనులు ఎవరు? అన్యజనులు ఎవరంటే దేవుడు ఆదాము సంతానం 2 భాగాలుగా డివైడ్ చేశాడు. 2 భాగాలుగా. అందరూ ఆదాము సంతానమే. ఆదాము సంతానాన్ని 2 భాగాలుగా డివైడ్ చేశారు. ఎలా అంటే ఆదాము సంతానంలోంచి అబ్రహామును ఒక మనుషుని ఎంచుకుని ఆ మనుషుని ద్వారా యాకోబు ద్వారా మిగిలిన సంతానాన్ని ఎంచుకుని వాళ్ళకు పేరు పెట్టాడు. ఏం పేరు? ఇశ్రాయేలీలు అని పేరు పెట్టాడు. వీళ్ళని పిలిచి వీళ్ళ నా సొత్తు, నా ప్రజలు అన్నాడు. మిగిలిన వాళ్ళు అన్యజనులు. అంటే పిలవబడిన వారు ఆయన సొత్తు, పిలవబడని వారు అన్యజనులు. వాళ్ళు వీళ్ళు ఆదాము సంతానమే, కానీ వీళ్ళని పిలుచుకున్నాడు. అబ్రహామును ఒక మనిషిని పిలుచుకున్నాడు, మిగిలిన వాళ్ళని పిలవలేదు. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు పిలవలేదు అంటే పిలిచిన వీళ్ళు ఏం చేయాలి? మిగిలిన వాళ్ళని పిలవాలి. దేవుడు నిన్ను పిలిచాడా? ఎందుకు పిలిచాడు తెలుసా? ఎందుకు పిలిచాడు? మిగిలిన వాళ్ళని నువ్వు పిలవాలి. మీ ఊర్లో నువ్వు మారితే నీ బాధ్యత ఏంటో తెలుసా? మిగిలిన వాళ్ళని మారమని చెప్పాలి. అందుకే నిన్ను పిలిచాడు, అందుకే నిన్ను ఏర్పరచుకోండి. ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడంటే ఆయన ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను పిలిచాడు, మిగిలిన వాళ్ళు నువ్వు పిలవాలి. అందుకని అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహాం అందరినీ పిలవాలి. ఇశ్రాయేలుని దేవుడు పిలిచాడు, ఇశ్రాయేల్ అందరినీ పిలవాలి. దేవుడు క్రైస్తవులుగా మనల్ని పిలిచాడు, మనం అందరినీ ఏం చేయాలి? పిలవాలి. పిలుస్తున్నారా? పిలుస్తున్నావా? మానేశాం, అన్నీ మానేశాం. ఈ పదం వినగానే చాలా
తృప్తి అనిపించింది. ఒక టీం ఏర్పడి సువార్త చేస్తున్నారట అని. ఇంకా చెప్పాలంటే రేపు మా చర్చ్ యానివర్సరీ డే ఉంది. ఈ రోజు నేను ఇలా డేట్ ఇచ్చానని వాళ్ళందరూ గోళ్ళను గోల, అన్నా నువ్వు వెళ్ళిపోతున్నావు ఉండే. కానీ తమ్ముడు నవీను నువ్వు రావాలన్నా అన్నాడు. తప్పదా అంటే తప్పదన్నాడు. అందుకు వచ్చాను. ఎందుకంటే ముందు నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇంకా కొన్ని టీమ్స్ ఉన్నాయన్నమాట. ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ సువార్త ప్రకటింపబడాలి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వెందుకు పిలువబడ్డావో తెలుసా? పిలవబడిన వారిని నువ్వు పిలవాలి. ఇంకా చెప్పాలంటే అందరిని ఆయన పిలవడు, కొందరిని ఆయన పిలుస్తాడు, వాళ్ళు మిగిలిన అందరినీ పిలవాలి. ఇది మన అందరి మీద పెట్టినటువంటి బాధ్యత. ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుడు వీళ్ళని పిలిచాడు, పిలిచిన వీళ్ళ పిలుస్తున్నారు. ఏమని? సమస్త అన్యజనులారా యెహోవాను ఏం చేయండి? స్తుతించండి అని రాయబడించండి. యెహోవాను స్తుతించండి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఇది పాట. ఈ పాటలు ఏం చెప్తున్నారంటే, రండి, ఎవరెవరినో ఎందుకు పూజిస్తున్నారు మీరు? ఎవరెవరినో ఎందుకు స్తుతిస్తున్నారు మీరు? ఎవరెవరినో ఎందుకు కొనియాడుతున్నారు మీరు? రండి, మాతో పాటు రండి, మా దేవుడి దగ్గరికి రండి, మా దేవుణ్ణి మాతో పాటు కొనియాడండి, మాతో పాటు స్తుతించండి, మాతో పాటు ఆరాధించండి అని చెప్పి పిలుస్తూ ఈ పాట పాడుతున్నారు. రైట్, పాట బాగుంది కదా. పాటలు బాగుంటాయి మనకి, కానీ మన బతుకులే దరిద్రంగా ఉంటాయి. పాటలకి మనకి సంబంధం ఉండదు, పాట దద్దరిల్లిపోద్ది, కానీ బతుకు అంతకంటే దారుణంగా ఉంటుంది. పాట పాడితే మురిసిపోతారు అందరూ, కానీ బయటికి వెళ్తే నిన్ను చూసి ముఖాన్ని ఉమ్మేసేటట్టుగా ఉంటుంది బతుకు. అందుకే పాటకి మన ప్రవర్తన సంబంధం ఉండదు. కొన్నిసార్లు మీరు గమనించండి, వీళ్ళ కూడా ఇంత అందంగా పాట పాడుతున్నారు కదా. ఏమని? సమస్త అన్యజనులారా రండి అని పాట పాడిన వీళ్ళు పాట అయితే బాగానే పాడుతున్నారు ప్రతి సంవత్సరం, కానీ వీళ్ళకు కొన్ని నియమాలు పెట్టుకున్నారట. ఏంటి ఆ నియమాలు అంటే, అపోస్తుల కార్యాల్లో పేతురు గారు చెప్తారు. అపోస్తుల కార్యాలు చూడండి ఏం పెట్టుకున్నారో. అపోస్తుల కార్యాలు రాయబడుతున్న సందర్భాలు మీరు చూడగలిగితే, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదు అని మీకు తెలియదు. ఇప్పుడు చూడండి, పాట ఏంటి? సమస్త అన్యజనులారా రండి. కానీ దగ్గరికి వస్తే ఏమన్నారు? రే, నువ్వు మా దగ్గరకు రాకూడదు, నువ్వు అన్యుడివి, నేను యూదుడిని, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు దూరంగా ఉండు అంటున్నారట. నువ్వు దూరంగా ఉండు, నువ్వు నన్ను ముట్టుకోకూడదు, నువ్వు నన్ను టచ్ చేయకూడదు. పాట ఏంటి? రండి అన్యజనులారా రండి, దగ్గరకు వస్తే ముట్టుకోకు, దూరంగా ఉండు. ఇదేంటండి? పాట ఏం పాడుతున్నావు, బయట ఎలా ఉంటున్నావు? పాట ఏం పాడుతున్నావు, బయట ఎలా ఉంటున్నావు? పాటలు పాడితే సరిపోదు, పాట బతుకుల్లో అప్లై అవ్వాలి. వీళ్ళకి అప్లై అయిందా? పండగ చేసేటప్పుడు పాట ఏంటి? అన్యజనులారా రండి, సమస్త అన్యజనులారా రండి. వస్తే అన్నారు, దూరంగా పో. తెలుసు కదా మనకి, యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. షాక్ అయిపోయింది సమర స్త్రీ ప్రభువు మాట్లాడుతుంటే. నువ్వేంటి ప్రభువా మాతో గలగలా మాట్లాడుతున్నావు? మేమెవరో తెలుసా? ఈ యూదులు మాతో సాంగత్యము చెయ్యరు. పాట పాడతారు ఏమని? రండి రండి. అందుకని మీరు గమనించండి, నేడు క్రైస్తవులు పాటలు భలే పాడతారు, కానీ పాటలు బతుకుల్లో అప్లై చేయం మనం. అందుకనే ఓ పెద్ద ఆయన అన్నాడట, క్రైస్తవులు అబద్ధాలు ఆడతారు కానీ అబద్ధాలు ఆడడం కంటే అబద్ధాలు గట్టిగా పాడతారన్నారట. అబద్ధాలు పాడడంలో మనం దెట్లం. అందుకనే
హైదరాబాద్లో ఒక చోట మీటింగ్కి వెళ్తే ఆరాధన అయిపోయింది, ఫస్ట్ మెసేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి 2 పరిగెట్టిన సెకండ్ మెసేజ్ రెడీ అవుతున్నారు. సెకండ్ మెసేజ్కి ముందు వచ్చాడు ఒక ఆయన. ఏమంటారు దాన్ని, బ్యాగ్ ఒకటి తీసుకుని కంగారుగా వచ్చి బ్యాగ్ పక్కనెట్టి గబగబా మొహం తుడుచుకుని వచ్చి స్టేజ్ ఎక్కి స్పెషల్ సాంగ్ అయింది. స్పెషల్ సాంగ్. ఎందుకంటే కొంతమంది మామూలు పాటలు పాడరు, స్పెషల్ సాంగే పాడతారు. స్పెషల్ సాంగ్ అంటే ప్రసంగం ముందు ఇవ్వాలి, అవునా? ప్రసంగం ముందు మధ్యలో. ఎందుకంటే అప్పుడే ఎందుకు ఇవ్వాలంటే అప్పుడు అందరూ వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఎవరి కోసం పాడుతున్నావు నువ్వు? ఎవరి కోసం? నువ్వు దేవుని స్తుతించడానికి పాడుతున్నావా, వీళ్ళ కోసమా? వచ్చిన వీళ్ళ కోసం పాడితే అది దేవుని కోసం కాదనమాట. ఒకవేళ దేవుని కోసం నువ్వు పాడే టైప్ అయితే దేవుడు మనలాగా అంతా అయిపోయే ముందు రాడు. ఎప్పుడు వస్తాడు? దేవుడు అందరికంటే ముందు ఉంటాడు ఇక్కడ. ఒకవేళ నువ్వు ఆరాధించడానికి సిద్ధపడితే అందరికంటే ముందు వచ్చి ఉండేది ఎవరు చెప్పండి? ఆయనే ఉంటాడు. ఆయన ఉంటాడు. ఒకవేళ నువ్వు ఆయనకి పాడితే ఆయన ఉన్నాడు ఇక్కడ. నువ్వేం చేయి? పాడే. నీ కళ్ళ ముందు కుర్చీలే కనబడుతున్నా, నీ కళ్ళ ముందు బరకాలే కనబడుతున్నా, మనిషి ఎవరో కనబడకపోయినా కంటికి కనిపించిన ఆయన ఇక్కడ ఉన్నాడా లేడా? ఆయన మహిమ సమస్తము నిండి ఉంటుంది. నువ్వేం చేయి? పాడు. పాడితే నీ పాట ఆయనకి వెళ్తుందా? వెళ్తుంది. కానీ మనం కుదరదు. ఎప్పుడు? అందరూ రావాలి, అందరు రావాలి. అందరూ వస్తే అప్పుడు మొదలు పెడతాం, లేకపోతే మొదలు పెట్టాం. అలా ఆయన స్పెషల్ సాంగ్ ఇచ్చారు. వచ్చిన తర్వాత పాట ఏంటి తెలుసా? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అని మొదలుపెట్ట. మధ్యలో అనుపాలవి, ఉండాలేనయ్యా నేనుండాలేనయ్యా. మళ్ళీ పైగా ఎలాగో తెలుసా? ఏడుపు మొహం ముట్టేసుకుని మనసంతా బాధపడిపోతూ, అబ్బా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుందండి నిజంగా. ఎందుకంటే అలా చూస్తున్నప్పుడు ఎవరో అప్పుడే చూశారనుకో, ఎవరో ఈయన జుట్టెట్టుకుని బయటికి లాగేస్తున్నట్టు, నువ్వు ఉండొద్దని జబ్బెచ్చుకుని బయటికి ఈడ్చేస్తున్నట్టు. ఎందుకంటే చర్చిలోంచి ఎవరో గెంటేస్తారు చూసారా, బాధపడిపోయి నలిగిపోయి ఏడ్చేస్తుంటారు. అలా ఏడ్చి నేను ఉండలేనయ్యా, నేను ఉండలేనయ్యా. నిన్నెవడుండొద్దు అన్నాడు. నిన్నెవడుండదు. వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు వచ్చావు. ఇప్పుడు వచ్చి స్టేజ్ ఎక్కి మళ్ళీ ఏంటి? నీ సన్నిధిలో మళ్ళీ ఆ మాట కరెక్టేనండి. అంటే అర్థం ఏంటంటే ఎక్కువసేపు నన్ను ఉండలేనయ్యా, అందుకనే పాడేసి అన్నీ ఏమైపోతాను, వెళ్ళిపోతాను. మళ్ళీ ఆమెను అనకముందు వెళ్ళిపోయాడు ఆయన. ముగింపు ప్రార్థన లేడు. పాట ఏంటి? నేను ఉండలేనయ్యా, నీ సన్నిధి లేకపోతే నేను. ఇప్పుడు చెప్పండి, పాటకి బతుక్యాన సంబంధం ఉందా? ఈ పాట పాడిన పండితులు ఉంటారు మనలో, ఇలా ప్రార్థనకే రారు. పాట ఏంటి? నీ సన్నిధి వదిలి నేను ఉండలేనయ్యా. అవునా? నిన్నెవడుండొద్దు అన్నాడు. నేను చర్చిలోకి ఎవరన్నా రావద్దన్నారా? ఉండు, నువ్వు లోపలేసి తలుపులేసేయండి వెళ్ళి. ఎవడొద్దన్నాడు? రమ్మంటే చర్చికి రారు. కానీ పాట ఏంటి? ఉండలేనయ్యా. అందుకే వెండి బంగారం నా యొద్ద లేవయ్యా అని పాట పాడుతుందో కావడ. మెడలో 10 కాసులు గొలుసుంది. దీన్ని ఏమంటారు చెప్పండి? పచ్చి అబద్ధం కాదు. అంటే దేవుడు గుడ్డోడా? ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఎండి బంగారాలు లేవని బంగారం వేసుకుని పాట పాడుతున్నావు కదా, అది దేవుడు తదాస్తు అన్నాడు అనుకోండి, మెడలో గొలుసులు కొట్టారు అంటే పాటకి ఏమైనా సంబంధం ఉందా? పైగా రెత్తహస్తాలతో వచ్చారట, చేతులు నరికేద్దు, ఇలాంటి అబద్ధాలు మాట్లాడేవాళ్ళు. మాట్లాడడం కాదు, పాటలు. ఇలాంటి పాటలు పాడుతుంటే ఏం చేయాలి? పాటకి నీకేమైనా సంబంధం ఉందా? పాట పాడుతున్న ఆ పాటను అప్లై చేసుకోవా? అనేకులకు బోధించి నీకు నీవు బోధించుకోవా అని చెప్పాడు. అనేక మంది ముందు పాడుతున్న నీవు ఆ పాట నీకు అప్లై అవదా? పాటలు పాడేసి దులిపేసుకుని వెళ్ళిపోకండి. పాటను ఏం చేయాలి? ఆ పాట ప్రకారం నా బతుకు ఉందా లేదా, ఇది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. చూసుకోలేదో ఏల బతుకుల్లో మన బతుకు కూడా అలాగైపోద్ది. చూడండి, పాట ఏంటి తెలుసా? ఏంటి? అన్యజనులారా రండి. అన్యజనులు వస్తే మేము పాడతాం అంతే, దగ్గరికి రానివ్వం. ఇది టైప్. ఇప్పుడు చెప్పండి,
పాట పాడుతున్నారు, పాటకి ఏమైనా సార్థకత తీసుకొచ్చారా? అందుకేనండి మూలమైన ఆ పాటను పాడుతున్నారు తప్ప దాని భావం వీళ్ళకి తెలియదు. అందుకనే దేవుని దగ్గరికి రమ్మని ఎప్పుడో ద్వారాలు తెరిచాడు దేవుడు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేల్ అందరిని అన్నాడు, అందరినీ పిలవండి అంటే వీళ్ళు ఒక పక్క పిలుస్తూ ఇంకో పక్క ద్వారాలు మూసేశారు. పరలోక రాజ్యాన్ని ఏం చేశారు తెలుసా? మూసేశారు. ఈరోజు మనమే మూసేస్తున్నాం. ఈరోజు మనమే దేవుని వాక్యం లేకుండా మనమే మూసేస్తున్నాం. దేవుని దగ్గరికి రాకుండా మనమే మూసేస్తున్నాం. మన అల్లరి చేత మూసేస్తున్నాం. ఈరోజు క్రైస్తవుల సభలంటే భయపడుతున్నారు అందరూ. దేనికి? గోల అన్నారంతే. గోలేంటి? ఒకనాడు మనం మాట్లాడితే వచ్చి కూర్చుని వినేవారు, బతుకులు మారే మాటలని. మరి ఈరోజు గిటార్ బ్యాచ్లు ఎక్కువైపోయినాయి. స్టేజీలు ఎక్కి స్మోక్ లైట్ దేనికి? స్మోక్ లైట్లు వేసుకుని సోకులు చేసుకుంటూ స్టేజీలు ఎక్కి పేరేమో దేవుని వేదిక, వేసేవన్నీ దెయ్యపు యాసాలని ఎక్కడేస్తున్నారు తెలుసా? దేవుని సన్నిధి అని పేరు పెట్టి మరి వేస్తున్నారు. పేరు దేవుని సన్నిధి, దేవుని ఆరాధిస్తున్నామని చెప్పి ఆ వేదిక మీద చేసే పనులేంటి? క్యాబరే డాన్సుల కన్నా దారుణంగా మారిపోయినాయి కొన్ని వేదికలు, క్రైస్తవ వేదికలు. అందుకనే మొఖాన్ని ఉమ్మూయడానికి సిద్ధంగా ఉన్నారు లోకం. ఒకనాడు ప్రక్షాళన చేసింది క్రైస్తవ్యం, ఈరోజు ఎలా తయారైందంటే అలా తయారైంది క్రైస్తవ్యం. 10 మంది చీ అనేటట్టుగా మనమే దిగజార్చి చేసుకున్నాం. ఇంకోటి తెలుసా? పరిస్థితులు మీరు గమనించండి. మెల్లగా దేవుడు మన చెయ్యి వదిలేస్తున్నాడో అది మీరు గమనిస్తున్నారు లేదో? క్రైస్తవుల మీద ఉన్న నీడ వెళ్ళిపోతుంది. ఒకనాడు ఇశ్రాయేల్ మీద ఉన్న నీడ ఎలాగైతే వెళ్ళిపోయిందో ఈ రోజు క్రైస్తవుల మీద ఉన్న నీడ వెళ్ళిపోతుంది. అందుకే ప్రతి వాడు ఎగేసుకుని వస్తున్నాడు మన మీదకి. ప్రతి కుక్క కూడా ఏం చేస్తుంది? నోరెత్తి మొరుగుతుంది. ఎందుకో తెలుసా? నీ నీడ నిన్ను వదిలేసిపోతుంది. తెలుస్తుందా? క్రైస్తవం గురించి, క్రీస్తుని గురించి మాట్లాడడానికి గజగజ వణికేవారు ఒకనాడు. ఈరోజు ఎవడైనా భయపడుతున్నాడా? ఎవడైనా మనల్ని దూషించడం పక్కన పెడితే ప్రభువును దూషించడానికి కూడా ఎవడు భయపడలేదు. ఒక రోజు మనల్ని దూషిస్తేనే మెళ్ళిరిచేసేవాడు దేవుడు. ఒక సేవకుని కాని మాట మాట్లాడితే, ఒక విశ్వాసిని కాని మాట మాట్లాడితే రిజల్ట్ ఇమీడియట్గా వచ్చేది. తెల్లారి కాదు, సాయంత్రానికి వచ్చి సారీ చెప్పేవాడు, తప్పు అయిపోయిందయ్యా మన్నించండి. మరి ఇప్పుడు జరగట్లా. ఎందుకు? మన నీడ మనల్ని వదిలేసిపోతుంది. అర్థమవుతుందా ఎందుకు వదిలేస్తుంది? మన కళ్ళు పీకేసేదాకా అర్థం కాదు. సంసోనికి ఎప్పుడు అర్థమైంది? కళ్ళు పీకేసాక అర్థమైంది దేవుడు తను వదిలేసాడు అని. మనకు కూడా కళ్ళు పోతేనే కానీ రాదేం బుద్ధి. అది రాకముందు, ఆ పరిస్థితి రాకముందే జాగ్రత్త పడండి. మీ నీడ మిమ్మల్ని వదలక ముందే జాగ్రత్త పడండి. ఏం చెప్తుంది అంటే చూడండి, ఇలా పిలుస్తున్నారు కదా, సరే పిలిస్తే వచ్చేస్తారా అంటే ఆ పిలిచేటప్పుడు సువార్తలు ఆ పాటలో మీనింగ్ ఉండి చూడండి. ఏమన్నాడు? 2వ వచనం, కాబట్టి సమస్త అన్యజనులు. కాబట్టి అంటే ఆయన ఆరాధించమని పిలుస్తున్నారు కదా, ఎందుకు ఆరాధించాలి అంటే కాబట్టి ఎందుకు ఆరాధించండి. ఏదైనా మన దగ్గరికి రావాలంటే దాని క్వాలిటీ తెలియాలి, దాని క్వాంటిటీ తెలియాలి. ఈ వస్తువు నేను ఎందుకు కొనాలి అంటే అప్పుడు చెప్తారు దీంట్లో ఈ ఫీచర్స్ ఉన్నాయండి, లేదంటే ఈ క్వాలిటీ ఉందండి, లేదంటే ఈ క్వాంటిటీ ఉందండి. క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. ఇక్కడ కూడా ప్రభువుని ఎందుకు ఆరాధించాలి? వాళ్ళు పూజిస్తున్న దేవుళ్ళని ఎందుకు వదిలేయాలి? వాళ్ళు ఆరాధిస్తున్న ఆరాధకులు ఎందుకు వదిలేయాలి? ప్రభువు దగ్గరికి ఎందుకు రావాలంటే రీజన్ కాబట్టి అంటే ఏంటో ఆయన క్వాలిటీస్ ఏంటో పై వచనంలో చెప్తున్నాడు. ఫస్ట్ వచనం యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉంది. ఆయన క్వాలిటీ ఏంటో తెలుసా? ఆయన ఏం కలిగిన వాడు? కృప కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? కృప కలిగిన వాడు. ఆయన కృప. అది మీరు గమనించండి. మిగిలిన దేవుళ్ళకి యేసుక్రీస్తుకు ఉన్న తేడా ఏంటో తెలుసా? మిగిలిన దేవుళ్ళు భయపడతారు, యేసుక్రీస్తు భయపడతాడా? మీరు గమనించండి, క్రీస్తు రూపం ఎక్కడైనా భయపెట్టేటట్టు ఉందా? ఉండదు. ఏ ఫోటోలను భయపెట్టేటట్టుగా ఉండదు. మరి ఎలా ఉంటుంది?
చేతులు చాపు ఉంటుంది, శిలువ మీద బలైపోయిన చిత్రాలు కనబడుతుంటాయి. అక్కడ త్యాగం కనబడుతుంది, అక్కడ ప్రేమ కనబడుతుంది. ఏంటి అంటే ఆయన భయపెట్టేవాడు కాదు, మరెవరంటే ఆయన కృపగలిగినవాడు. కృపగలిగినవాడు. మరి ఆయన కోపం రాదంటే వస్తుంది, వచ్చిన ఆయన కోపం క్షణమాత్రం ఉంటుంది. కృప ఆయుష్కాలం అంత, అంతటి కృపగలిగినవాడు. ఇప్పుడు మనం కూడా అనొచ్చు, మాకు కృప ఉందండి అంటే ఉంటుంది, ఉంటుంది. కనుక రాయబడి మాట చూడండి, ఆయన కృప మన ఎడల. ఎవరి ఎడల? మన ఎడల. కొంతమంది చూసారా, కృప వాళ్ళ ప్రేమ దేని మీద ఉంటుందంటే, దేని మీద ఉంటుందంటే ఉండాల్సిన వాటి మీద ఉండదు, ఉండకూడని వాటి మీద ఉంటుంది. ఉండకూడని వాటి మీద. అందుకే మీరు గమనించండి, మనం వింటూ ఉంటాం చూసారు కొన్ని వార్తలు. అంతేందుకు నేడు హాట్ టాపిక్ ఏంటిదంటే, ఎక్కడో రాష్ట్రంలో కుక్కల్ని చంపేయమని చెప్పి ఏం చేశారు, చంపేమని కూడా కాదు, తీసుకొచ్చి ఏం చేయండి, కుక్కలు పిల్లలు కనకుండా, వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి మరలా పిల్లల్ని కనకుండా వాటికి ఏం చేయండి, దానికి వ్యాక్సిన్ వేయండి అని చెప్పి మరలా పిల్లలు. ఎందుకంటే ఈ వీధి కుక్కలు ఎక్కువైపోయి మనుషుల్ని కరిచేస్తున్నాయి, పశువులను కరిచేస్తున్నాయి, చచ్చిపోతున్నారు చాలామంది అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే కొంతమంది కుక్క ప్రేమికులు అందరూ ఎక్కువైపోయారు మధ్యకాలంలో. ఈ కుక్క ప్రేమికులు ఎక్కడ వచ్చారు రాలేదా, రోడ్లెక్కి కొవ్వొత్తులు ఇచ్చుకుని ర్యాలీలు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇలా కృప కలిగిన వాళ్ళు ఎవరి ఏళ్ళలో ఉంది కృప? కుక్కలంటే కృప వీళ్ళకి. ఇలా కుక్కలంటే కృప. ఎంతమంది మనుషులు చచ్చిపోయిన వాళ్ళకి అనవసరం, ఎంతమంది పిల్లలు చచ్చిపోయిన వాళ్ళకి అనవసరం, ఎన్ని పశువులు చచ్చిపోయిన వాళ్ళకి అనవసరం, ఏది చచ్చిపోయినా అనవసరం వీళ్ళకి. ఏ చచ్చిపోకూడదు? కుక్క చచ్చిపోకూడదు. కుక్క ఇంపార్టెంట్ మనకి, కుక్కే ఇంపార్టెంట్. మీరు గమనించండి, ప్రపంచంలో ఎన్ని హత్యలు జరిగిన వీళ్ళకి అనవసరం అంట, ఎంతమంది పోయిన వీళ్ళకి అనవసరం అంట. ఏం చావకూడదు? కుక్క చావకూడదు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ కృప ఎవరి ఏడల హెచ్చుగా ఉంది? కుక్కల ఏడల హెచ్చుగా ఉంది. ఓ చోట కుక్కను కొడుతున్నాడని చెప్పి ఆ మనిషిని రాడుతో కొడేశారు. కుక్కను కొడుతున్నాడని అంటే మనిషి రాడు తగిలి చచ్చిపోయినా పర్లేదు, ఏం చావకూడదు, కుక్క చావకూడదు. ఇలా మనుషులు రకరకాల వాటిని ప్రేమిస్తారు. అందుకే కొంతమంది ఉంటారు చూసారా, ఆ పశువు ఎవరంటే మా అమ్మని ఏం చేయకు, ఏం చేయొద్దు అంటున్నారు. సరే మీ అమ్మ కదా, ఇంటికి తీసుకెళ్ళంటే ఇంటికి తీసుకెళ్ళట, రోడ్డు మీద వదిలేస్తాడు. కానీ మా అమ్మను మాత్రం ఏమీ చేయదు. సరే కుక్కలను చంపొద్దు అన్నారు కదా, ఇంటికి తీసుకెళ్ళి పెంచుకోరాదు కుక్కలన్నింటినీ? తీసుకెళ్ళరు. మరలా కుక్కలు ఊరి మీదే ఉండాలి. కానీ మేము కుక్కల్ని ఏమైనా చేస్తూ ఊరి మీదకి మేము వచ్చేస్తాం. వీళ్ళందరినీ ఏం చేయాలి చెప్పండి? వీళ్ళందరూ ఇది ప్రేమ అనుకున్నారు. ప్రేమ దేని పట్ల చూపించాలి తెలుసా? దేవునికి ప్రేమ ఉంది. ఏంటా ప్రేమ? దేని మీద? ఆయన కృప. చెప్పండి, మన ఎడల అన్నాడు. మన ఎడల. మీరు ఆలోచించండి, మార్క్సు వార్త 5వ అధ్యాయంలో ఓ సందర్భం మనకు కనబడుతుంది. ఓ సందర్భం, దేవుని కృప ఎలా ఉంటుందో అక్కడ రాయబడుతున్న మాటలు చూడండి. మార్క్సు వార్త 5వ అధ్యాయం, మార్క్సు వార్త 5వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి రాయబడుతున్న మాటలు చదవండి అమ్మా. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి అన్నాడు. చూడండి, ఇక్కడ రాయబడుతున్న సందర్భం మీరు గమనించగలిగితే ఏం జరుగుతుందట? వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశానికి వచ్చారు. ఎవరు? ప్రభువు శిష్యులు. మీరు గమనించండి, ఎక్కడి నుంచి వచ్చారు? సముద్రానికి అవతల నుంచి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? సముద్రానికి యువతలకు వచ్చారు. సముద్రపు అవతల నుంచి ఎక్కడికి వచ్చారు? సముద్రానికి యువతలకు వచ్చారు. వస్తున్నప్పుడు సముద్రంలో ఏముంది చెప్పండి? తెలుసా? తెలీదా? ఏముంది? భయంకరమైన తుఫాను ఉంది. మరలా ఎప్పుడు వచ్చాడు తెలుసా ప్రభు? రాత్రిపూట సడన్గా ఇమీడియట్లుగా సముద్రములో పడవెక్కి ఆ చివరి నుంచి చివరికి వచ్చేసాడు. మళ్ళీ పైగా సముద్రంలో భయంకరమైన తుఫాను ఉంది. రాక్షస అలలు
ఎగిసి పడుతున్నప్పుడు ఆ అలల మధ్య వచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి, తుఫాను ఛాయలు కనబడుతున్నప్పుడు ఎవరైనా సముద్రంలోకి వెళ్తారా? ఎవరైనా వెళ్తారండి? మళ్ళీ పైగా షిప్ వేసుకుని వెళ్ళలేదు ఆయన. ఏంటది? చిన్న దోనేసుకుని సముద్రపు ఆ దరి నుంచి ఈ దరికి వచ్చాడట. అర్ధరాత్రి పూట నిద్ర లేకుండా భయంకరమైన తుఫాన్లో వచ్చాడు. ఆ చివరి నుంచి చివరికి వచ్చాడు. దేనికి? అక్కడ పిచ్చోడు ఉన్నాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? సముద్రపు ఆ చివరి నుంచి చివరికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఎందుకు వచ్చాడు? గెరాసేనుల దేశంలో పిచ్చోడు ఉన్నాడు. ఎంతమంది? ఒక పిచ్చోడు ఉన్నాడు. ఆ పిచ్చోడు కోసమట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడట. ఆ సందర్భం మీకు తెలుసు కదా, ఏంటంటే ప్రభు వచ్చాడు, వాడిని వదిలేశారు అందరూ. ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉంటున్నాడు. రాళ్లతో వాడే గాయపరుచుకున్నాడు. ఇక వీడిని ఏం చేయలేమని చెప్పి వదిలేశారు. వదిలేస్తే వాడిని బాగు చేయడానికి తుఫానులో ఎమర్జెన్సీ అని చెప్పి ఆ చివరి నుంచి చివరికి వచ్చాడు. సముద్రం దాటి వచ్చాడు. సముద్రం దాటి ఎంతమంది కోసం? ఒక్కడు కోసం వచ్చాడు కదా. వచ్చి అన్నాడు, ఆ సేనా దెయ్యాలు పట్టినవాడిని పిలిచి, నువ్వెవరంటే నేను సేన అని చెప్పింది. సేన అంటే దళం. అది పేరు చెప్పింది అనుకున్నారు, పేరు చెప్పలేదు. అది ప్రభువును భయపెడుతుంది. ఏమని? కొన్నిసార్లు చూసారా, ఎవరన్నా మనం కంట్రోల్ చేస్తున్నారు అనుకో, నా వెనక ఎవరన్నారో తెలుసా అంటారు. అంటే అర్థం ఏంటి? నేను ఒక్కడిని కాదు, మా వెనక బోర్డు బెటాలియన్. అక్కడ దానికి అర్థం ఏంటంటే దళం. అంటే నేను ఒక్కడిని కాదు ప్రభువా, ఎవరో తెలుసా? వీళ్ళు బోర్డంతమంది ఉన్నాం. మనం అవుతూ వణిగిపోతాం. ఆయన వణిగిపోయే రకం కాదు, వణికించే రకం. నువ్వు దళమైతే ఏంటి, ఏదైతే ఏంటి, ముందు వాడిని విడిచి పొమ్మన్నాడు. పొమ్మంటే చెప్పండి, దెయ్యాలన్నాయి. సరే పోతాం. ఎక్కడ పోతాం? పందుల్లోకి పోతాం. ఎన్ని పందులు? 2000 పందులు. మీరు గమనించండి, 2000 పందులు ఒక పక్క, ఓ పిచ్చోడో పక్క. 2000 పందులో పక్క. ఇప్పుడు పందుల కాస్ట్ ఎంత? ఓ పందికి 1000 వేసుకుందామా? 1000 రూపాయలు వేసుకుందాం. 2000 పందులు అంటే ఎంత? 100,000. 100,000 ఎంత? 1,00,000. 10,000. 10,000 10 లక్షలా? మనకే లెక్కలు రావు, నాకు రావాలండి. ఇంత సీరియస్గా అడిగితే మేమేం చెప్తామంటే, మనకన్నా కాలిక్యులేటర్ బేరం అయిపోయింది మనది. ఇదో సోమర్తాను. ఇది వరకు నోటి మీద చెప్పేసేవారు లెక్కలు. మరి ఇప్పుడు ఒక్క నిమిషం ఏముంది? సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్లో ఏం చేస్తాం? గూగుల్ క్యాలెండరా కాలిక్యులేటరా? గూగుల్ కాలిక్యులేటర్ ఉంది. ఏం చేస్తాం? టక్ 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 నువ్వు చెప్తాం. అలా అయిపోయింది మన బతుకు. అలా అయిపోయింది. సుమారు గమనించండి, 2,000 పోనీ 1000కి 10 లక్షలు అనుకుంటే 2,000 అంటే 20 లక్షలు. 20 లక్షల ప్రాపర్టీ ఒక పక్క, ఎందుకు పనికిరని పిచ్చోడో పక్క. మనమైతే ఏది కోరుకుంటాం? 20 లక్షల ప్రాపర్టీ. కానీ అక్కడ ప్రభు ఏమన్నాడు తెలుసా? 2,000 పందులు చచ్చిపోయినా ప్రాబ్లం లేదు, ఎవరు చచ్చిపోకూడదు. ఇప్పుడు చెప్పండి, ప్రభువు కృప ఎవరి మీద ఎక్కువ ఉంది? ఎవరి మీద? మనిషి మీద ఎక్కువ. ఒక మనిషి అంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా? 20 లక్షలు పోయినా ఆయనకు ప్రాబ్లం లేదు, ఎవరు చచ్చిపోకూడదు. మనం ఈరోజు మనకి ఏమొచ్చేసింది తెలుసా? డబ్బులంటే ప్రేమ. మన కృప దేని మీద ఉంది? డబ్బుల మీద. మన కృప దేని మీద ఉంది? కామం మీద. మన కృప దేని మీద ఉంది? పనికి మాలిన వాటి అన్నిటి మీద ఉంది. అందుకనే డబ్బుల కోసం ఎవరిని చంపేస్తున్నారట? మనుషుల్ని చంపేస్తున్నారు. కామం ఎక్కువైపోయి ఎవరిని చంపేస్తున్నారు? కట్టుకున్న భర్తను చంపేస్తున్నారు, కట్టుకున్న భార్యని చంపేస్తున్నారు, చివరికి కడుపును పుట్టిన పిల్లల్ని కూడా ఏం చేస్తున్నారు? అంటే వీళ్ళకి దేని మీద ఉంది? ఒంటిలో పుడుతున్న ఆ కోరిక మీద ఉంది తప్ప కడుపును పుట్టిన పిల్లల మీద కూడా లేదు. ఇది నేటి తరం. కానీ మీరు గమనించండి, దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, ఆయనకు మనిషి అంటే అంత పిచ్చి. ఎంత పిచ్చి అంటే 20 లక్షలు పోయి నాకు ప్రాబ్లం లేదు, ఎవరు పోకూడదు? మనిషి పోకూడదు. మనిషి అడిగితే సూర్యచంద్రులను ఆపేస్తాడు, అంత ప్రేమ కలిగాడు. మనిషి అంటే అంత ఇష్టం ఆయనకి.
మనిషి అంటే అంత ఇష్టం. ఇంకా చెప్పాలంటే మనల్ని ఒక పక్క పెట్టి ప్రభువుని ఇంకో పక్క పెట్టి ప్రభువా ప్రభువు కావాలా మేం కావాలంటే ఎవరన్నాడు? మనం ఎవరు? పనికి మాలిన పాపులం మనం. ఆయన ఎవరు? పరిశుద్ధుడైన ప్రభువు ఆయన. కానీ ఆయన కృప ఎవరి మీద ఉంది? నీతిమంతుడైన పరిశుద్ధుడైన ప్రభువు మీద లేదట, మరి ఎవరి మీద ఉంది? పనికి మాలిన పాపుల మీద మన మీద ఉంది. అందుకే ఆయన కృప చెప్పండి మన ఎడల ఎంత కృప ఉంది, మన ఎడలుంది. నెక్స్ట్ హెచ్చుగా ఉంది. ఎంత ఎంత కొన్నిసార్లు ఏమనిపిస్తుంది తెలుసండి? కొన్నిసార్లు పిల్లల్ని పిలిచి అడగండి, ఒరే మీ అమ్మంటే నీకు ఎంత ఇష్టం అంటే ఎంత అంటాడు? ఎంత ఇష్టమా అని అడిగారు అనుకోండి, కాదు ఎంత అంటాడు. ఇంకా ఎంత ఇష్టం అంటే చివరికి వాడు చేతులు ఎంత లెక్క సాగుతాయో అంత చూపించి నాకెంత ఇష్టం అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆడి చేతులు అంత లెక్కే సాగినాయి, అంత లెక్క సాగి. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ అదే టైపులో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నేనంటే నీకు ఎంత ఇష్టం అంటే ఏం చెప్తాడు? ఒరే నీ కొలతల ప్రకారం చెప్పాలంటే నువ్వంటే నాకు ఇంత ఇష్టం అని అనుకోండి, అది ఎంత ఉంటుంది? ఆయన రెండు చేతులు చెప్తే ఎంత ఉంటుంది? ఆయన జానట ఆకాశం అంత ఉంటుందట. ఆయన జానతో ఆకాశమును కొలిచాడు. జానే ఆకాశం అంత ఉంటే అరచేయి ఎంత ఉంటుంది? మోర ఎంత ఉంటుంది? రెండు చేతులు చాపితే ఎంత ఉంటుంది? ఆ రెండు చేతులు చాప ఆయన అంటాడు, ఇదిగో నా ప్రేమ ఎంత. ఇంకా చెప్పాలంటే ఆ రెండు చేతులు సిలువలో చాపాడు ఆయన. ఆ చాపిన చేతులు చూసినప్పుడు మనకి ఏమనిపించదు తెలుసా? ప్రభువా ఎందుకు అంత చాపావంటే ఆయన చెప్తున్నమాట, మీరంటే నాకు ఎంత ప్రేమ. ఆ చేతులు చాపి ఆ చేతులకు మేకులు కొట్టించుకునేంత ప్రేమ, మీకోసం చచ్చిపోయేంత ప్రేమ. ఆ పిచ్చోడి కోసం సముద్రం దాటొచ్చానే, మీకోసం పరలోకం విడిచి వచ్చాను. ఎందుకంటే మీ ఎడల నా కృప చెప్పండి హెచ్చుగా. ఎంత అంటే పరమ సింహాసనాన్ని విడిచిపెట్టేసి అంత, మహిమ లోకాన్ని విడిచిపెట్టేసి అంత, చివరికి భూమి మీదకి వచ్చి రిక్తుడుగా తన ప్రాణాలను సైతం విడిచిపెట్టేసే అంత కృప కలిగినవాడు. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది. ఇప్పుడు అన్యజనులు పిలవాలట ఏమని? ఒరే మేము ఎందుకు ఆరాధిస్తున్నాం తెలుసు? ఈ దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం? ఈయన కృప కలిగిన వాడు. ఎంత కృప కలిగిన వాడు? అనంతమైన కృప కలిగిన వాడు. ఎవరి మీద కృప కలిగిన వాడు? మనిషి మీద మాత్రమే కృప కలిగిన వాడు. ఇదిగో మమ్మల్ని ప్రేమించాడు, మిమ్మల్ని కూడా ప్రేమిస్తాడు. మమ్మల్ని ప్రేమించిన దేవుడు, ఈ కృప కలిగిన దేవుడు మీరు కూడా పూజించాలంటే, మీకు కూడా కావాలంటే రండి. ఎక్కడ రండి? మందిరానికి రండి, సంఘంలోనికి రండి, మాతో పాటు ఆరాధించడం చెప్పాల్సిన వేళ్ళు పాట అయితే బాగానే పాడుతున్నారు, దగ్గరికి మాత్రం రానట్లేదు. ఆ పాట అందు చెప్తుంది, ఎందుకంటే దేవుడు మన ఎడల కృప కలిగినవాడు. ఆయన కృప చెప్పండి మన ఎడల హెచ్చుగా ఉంది. మన ఎడల హెచ్చుగా ఉంది. ఇక రెండవది ఎంత అయింది? దాన్ని చెప్పడానికి ఎంత అయింది? ఇక రెండోది చూసారా? రెండోది ఏంటి? ఆయన విశ్వాస్యత. ఇది క్వాలిటీస్, ఆయన క్వాలిటీస్, ఆయన క్వాలిటీస్. ఒక క్వాలిటీ ఏంటి? ఒక క్వాలిటీ కృప. రెండో క్వాలిటీ ఏంటి? విశ్వాస్యత. విశ్వాస్యత. దీని గురించి చెప్తే మీరు ఉండలేరులేండి, ఇంకో మీటింగ్ పెట్టుకుందాం, అప్పుడు చెప్తాను, ఓకేనా? విశ్వాస్యత. విశ్వాస్యత అంటే తెలుసండి? నమ్మకం. బైబిల్లో మన గురించి ఒక మాట, మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన మాత్రం మనం దరిద్రులు. మన సంగతి తెలుసా తెలీదా? మీరు గమనించండి, నేను దుర్మార్గునని తెలిస్తే మీరు నన్ను దగ్గర రానిస్తారా? రానివ్వరు. కానీ ఆయన ఏం చేశాడు? మనం మోసగలమన్న సంగతి తెలుసా తెలీదా? తెలుసు. మోసం చేస్తాం తెలుసా? పొద్దున ప్రార్థన చేసి మధ్యాహ్నం మోసం చేస్తాం, మధ్యాహ్నం ఏడ్చి సాయంత్రం మోసం చేస్తాం, సాయంత్రం ఏడ్చి తెల్లారి పొద్దున్నే మోసం చేస్తాం. ప్రతిసారి మోసం చేస్తూ మన సన్నిధిలోకి వెళ్ళి చెప్పే మాట ఏంటి తెలుసా? ప్రభువా తప్పైపోయింది ప్రభువా, ఇంకెప్పుడు ఇలా చేయనంటే ఆయన ఉంటాడు, సర్లే ఇంకెప్పుడు చేయదు. అవునా? ఇదేంటంటే మనల్ని నమ్ముతున్నాడట. ఎందుకు? ఆయన నమ్మదగినవాడు.
ఆ నమ్మదగిన వాడు మనల్ని నమ్ముతూనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మనం ఎన్ని పోట్లు పొడిచినా ఆయన నమ్ముతూనే ఉంటాడు. ఎప్పటిదాకా నమ్ముతాడంటే నువ్వు చచ్చేంత వరకు నేను మారిపోతాను ప్రభు అంటే ఆయన నమ్ముతూనే ఉంటాడు. ప్రభువా నేను మారిపోతాను ప్రభువా, ఈరోజు మారిపోతాను ప్రభువా, రేపు మారిపోతాను ప్రభువా, ఎల్లుండి మారిపోతాను ప్రభు అంటే ఆయన నమ్ముతున్నాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మకం ఎంత అంటే ఆ నమ్మకం గురించి వర్ణించలేమండి, అది వర్ణనాతీతం. దాని గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఆయన విశ్వాస్యత ఎంత గొప్పది, మనం ఎంత దుర్మార్గులం ఆయన ఎంత నమ్మదగినవాడు, మనం ఎంత మోసగాళ్ళం ఆయన ఎంత నమ్మదగినవాడు, ఆయన ఎంత నమ్మదగిన. ఈ కీర్తన 2 క్వాలిటీ చెప్తున్నట్టు ఆయనలో ఏమున్నాయి? ఒకటి చెప్పండి కృప, రెండవది విశ్వాసం. ఆయన నమ్మదగిన దేవుడు. ఇప్పుడు అన్యజనులు పిలవాలి ఏమని? ఒరే ఆయన కృపగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు. రెండవది ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఒక్కసారి మిమ్మల్ని నమ్మాడా, లేదంటే మీరు ఆయన నమ్మారా, ఆయన ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయడు. ఆయన మోసం చేయడు. మోసం చేయడం ఆయనకి రాదు. అబద్ధమాడ నేరని దేవుడు, ఆయనకు అబద్ధం ఆడడం రాదు, మోసం చేయడం రాదు. అలాంటి దేవుడు. ఇవన్నీ అన్యజనులకు చెప్పాలట. అందుకని మరో చెప్తున్నాను, ఒకవేళ సువార్త టీం ఎవరైతే ఉన్నారో, సువార్త ఎవరైతే చెప్తున్నారో, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సమాజానికి చెప్పాల్సింది ఏంటంటే మన దేవుడు కృపగలిగిన దేవుడు. రెండవది మన దేవుడు నమ్మదగిన దేవుడు. మేమెందుకు ఈ దేవుని ఆరాధిస్తున్నాం, మేమెందుకు ఈ దేవుని స్తుతిస్తున్నాం, ఎందుకు ఈ దేవుని దగ్గర మొక్కుతున్నాం అంటే మనం చెప్పాలి సమాజానికి ఏంటంటే మా దేవుడు కృపగలిగిన దేవుడు. మరలా మనుషుల ఎడల కృపగలిగిన దేవుడు. మనిషి కోసం ఏదైనా వదిలేస్తాడు ఆయన, ఏదైనా వదిలేస్తాడు, సమస్తాన్ని వదిలేస్తాడు. వదిలేసి చివరికి మనిషి కోసం ప్రాణాన్ని సైతం వదిలేస్తాడు. అంత కృపగలిగిన దేవుడు. మరలా ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప మరలా ఈ రోజు ఉండి రేపొద్దున మాయమైపోదు. ఎందుకంటే మనం ప్రేమిస్తాం, ఈ రోజు ప్రేమిస్తాం, రేపొద్దున ఆ ప్రేమ ఆవిరైపోతుంది. కానీ ఆయన ప్రేమిస్తే ఆ ప్రేమ ఎప్పటికీ మారదు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. కాబట్టి ఈ క్వాలిటీ సమాజానికి చెప్పాలి. ఆయన చెప్పండి కృపగలిగిన వాడు, ఆయన నమ్మదగినవాడు. కాబట్టి ఏం చేయండి, కాబట్టి కృపగలిగిన వాడు, కాబట్టి నమ్మదగిన వాడు, కాబట్టి యెహోవాను స్తుతించుడి. ఎందుకు స్తుతించాలి ఆయన్ని? కృపగలిగిన వాడు కాబట్టి స్తుతించు, నమ్మదగిన వాడు కాబట్టి స్తుతించు. అలా స్తుతించి దేవుణ్ణి ఆరాధించని ఆ కీర్తన చెప్తుంది. ఇంకా చెప్పాలంటే సువార్తను మనకు నేర్పించే కీర్తన, సువార్త చేయడం నేర్పించే కీర్తన, సువార్త ఇమిడి ఉన్న కీర్తన ఆ కీర్తన. ఏ కీర్తన? 117వ కీర్తన. ఏ కీర్తన? స్తుతి కీర్తన. ఏ కీర్తన? బైబిల్ అత్యంత చిన్న కీర్తన. ఏ కీర్తన? ప్రభువు పాడిన కీర్తన. ఈ కీర్తన ఈ సందేశాన్ని తెలుపుతుంది. ఇప్పుడు చెప్పండి, కీర్తన చిన్నదే, సారాంశమే పెద్దది. కాబట్టి దేవుని వాక్కులు విని వెళ్ళిపోకండి, చదివేసి ఊరుకోకండి, ధ్యానించండి, ధ్యానించండి. ఆ ధ్యానించడమే కాదు, అవి అప్లై చేసుకోవడం మొదలుపెట్టండి. మరలా అది వాక్యమైనా, పాటైనా, ప్రార్థనైనా, ఏదైనా మనం చేసేసి వెళ్ళిపోవడం కాదు, దాన్ని మన బతుకుల్లో చూపించేటట్టుగా ఉండాలి. అట్టి రీతిగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.